బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని చేయాలి. రాజధాని అమరావతిలో బీసీలకు 1000 ఎకరాల భూమిని కేటాయించాలి. బీసీ కులాల కార్పొరేషన్కు నిధులను విడుదల చేయాలి. సమగ్ర కులగణన జరగాలి. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్ను అమలు చేయాలి. ఇవి భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారి డిమాండ్లు. ఈ డిమాండ్లను చంద్రబాబు సర్కారు వెంటనే అమలు చేయాలంటూ బీసీ ధర్మదీక్ష పేరుతో ఏప్రిల్ 11వ తారీఖున ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. దీక్ష వేదిక చుట్టూ కూలర్లు, ఏసీల ఏర్పాట్లు. దీక్ష వేదికపై మెత్తటి పరుపు, అంతకంటే శుతిమెత్తని దీళ్లు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బోడే రామచంద్ర యాదవ్ గారిని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండేందుకు ఓ పర్సనల్ డాక్టర్, ఆ దీక్షా వేదికకు కాస్త దగ్గరలోనే ఎమర్జెన్సీ అంబులెన్స్, ఇలా అన్ని సెటప్లతో భారీ హంగామా నడుమ మొదలైన ఈయన ఆమరణ నిరాహార దీక్ష 4 రోజులకే ముగిసింది. ఏప్రిల్ 14వ తారీఖున సాయంత్రం పూట నిమ్మరసం తాగి మరీ నిరాహార దీక్షను ముగించిన ఈయన్ను వెంటనే ఆసుపత్రిలో చేర్చి ట్రీట్మెంట్ను అందించారు. బీసీ ధర్మదీక్ష ముగియలేదని, తన పోరాటం మరో కొత్త రూపును సంతరించుకుంటుందంటూ పత్రికలకు ఈయన విడుదల చేసిన ప్రకటన గురించి కాసేపు పక్కన పెడితే, చంద్రబాబు సర్కారు ఈయన విషయంలో అవలంబించిన వైఖరి మాత్రం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. బీసీ కార్డును ముందు పెట్టి దీక్షను చేస్తున్న చంద్రబాబు సర్కారు మాత్రం ఈ బోడే రామచంద్ర యాదవ్ గారి దీక్ష వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు ఆయన ఎవరో కూడా తెలియనట్టుగా ఏపీ సర్కారు వైఖరి ఉంది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే పూచిక పుల్లను తీసేసినట్టుగా ఈ బోడే రామచంద్ర యాదవ్ గారిని చంద్రబాబు సర్కారు తీసేసిందనే చెప్పాల్సి ఉంటుంది. ఓ సగటు రాజకీయ నాయకుడిగా కూడా ఎన్నో చంద్రబాబు సర్కారు చూడటం లేదన్నది పచ్చి నిజం. అందుకే ఆ దీక్ష వేదిక వద్దకు ఒక్కరంటే ఒక్క పోలీసును కూడా చంద్రబాబు సర్కారు పంపించలేదు. ఒక్కరంటే ఒక్క మంత్రి కానీ, టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, చివరకు సర్పంచ్ స్థాయి వ్యక్తులు కానీ ఈ దీక్ష గురించి స్పందించలేదు, మాట్లాడలేదు. అధికార పార్టీయే అలా ప్రవర్తిస్తుంటే ఇక జగన్ పార్టీ నేతల తీరు ఇంకెలా ఉంటుంది? జగన్ గారిని తప్ప ఇంకెవరిని కన్నెత్తి కూడా చూడని వైసీపీ నేతలకు ఈ బోడే రామచంద్ర యాదవ్ గారు సహజంగానే కనిపించలేదు, కంటికి ఆనలేదు. చివరకు కాంగ్రెస్ నేతలు కూడా ఈయన దీక్ష గురించి మాట్లాడలేదు. రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోక, ఎవరి నుంచి సరైన స్పందన లేక, ఏ దారి లేకపోవడం వల్లనే ఈ నిరాహార దీక్ష అర్ధాంతరంగా ముగిసిందన్నది వాస్తవం. ఓ రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఈయన నిరాహార దీక్షపై ఎన్ని సెటైర్లు ఫీలయ్యాయో, ఎన్ని ట్రోల్స్ వచ్చాయో, ఎన్ని విమర్శలు వచ్చాయో ఈ బోడే రామచంద్ర యాదవ్ గారి ఫేస్బుక్ పేజీలో ఉన్న కామెంట్లను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. మొత్తానికైతే ఈయన చేసిన నిరాహార దీక్ష అన్నది ఓ మీమ్ మెటీరియల్గా మారిపోయిందన్నది వాస్తవం. నిజానికి 2-3 ఏళ్ల క్రితం వరకు కూడా ఈయన ఎవరన్నది ఎవ్వరికీ తెలియదు. సడన్గా 2024 ఎన్నికలకు ముందు బీసీ నాయకుడిగా తనను తాను ప్రకటించుకున్నారు. అక్కడ ఎక్కడ అన్న తేడా లేకుండా ప్రతి పెద్ద నగరంలోనూ బీసీ సంఘాల నాయకులతో మీటింగులు పెట్టుకున్నారు. ప్రత్యేక రాజకీయ పార్టీని కూడా పెట్టారు. ఎన్నికల్లో డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేశారన్న పేరు కూడా ఈయనకు ఉంది. అయినా సరే ఒక్కటంటే ఒక్క సీట్లో కూడా ఈయన పార్టీ గెలవలేదు. ఈయన కూడా ఎమ్మెల్యేగా గెలవలేదన్నది వాస్తవం. గత ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈయన పోటీ చేశారు. ఇదే సీట్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి 99,774 ఓట్లు వస్తే, టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి గారికి 93,155 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత 3వ స్థానంలో బోడే రామచంద్ర యాదవ్ గారు నిలిచారు. ఆయనకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఏంటో తెలుసా? కోట్లలో డబ్బులు ఖర్చు పెట్టినా, బీసీ నాయకుడిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్న గత ఎన్నికల్లో ఆయనకు వచ్చింది కేవలం 4,423 ఓట్లు మాత్రమే. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు బీసీ జనాలు ఈయన్ను తమ నాయకుడిగా స్వీకరిస్తున్నారా లేదా అన్నది. నిజానికి గత ఎన్నికల్లో మాత్రమే కాదుండయి, అంతకుముందు 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇదే సీట్లో పోటీ చేశారు. కాకపోతే అప్పటికి సొంత పార్టీ లేదు, బీసీ జెండా పట్టలేదు, సొంత అజెండా కూడా ఏమీ లేదు. జనసేన పార్టీలో చేరాడు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి ఎమ్మెల్యే సీటును సంపాదించాడు. ఇదే పొంగనూరులో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి ఈయన పోటీ చేస్తే వచ్చిన ఓట్లు ఏనో తెలుసా? అక్షరాల 16,452 ఓట్లు మాత్రమే. 2019 ఎన్నికల సమయంలో జనసేనలో ఉన్న ఈ బోడే రామచంద్ర యాదవ్ సడన్గా కొన్నాళ్ల పాటు మాయమైపోయాడు. 2023లో మళ్ళీ పొలిటికల్ తెర మీద కూర్చాడు.
గతాన్ని మర్చిపోయి గత పార్టీని వదిలేసి కొత్త రాజకీయ అజెండాను పట్టుకొచ్చారు. 2023 జూలై నెల 23వ తారీఖున భారత చైతన్య యువజన పార్టీ అంటూ బీసీల కోసం కొత్త పార్టీని అనౌన్స్ చేసి ఆ తర్వాత నుంచి బీసీ నినాదంతో ప్రతి 2-3 నెలలకు ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయిలే కానీ ఏపీ సర్కారు మాత్రం ఎన్నో పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు. దీనికి కారణం ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఈయన నిరాహార దీక్షను స్టార్ట్ చేయగానే టీడీపీ నాయకులు మంత్రులు ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి స్పందిస్తే అనవసరంగా ఈయనకు ప్రచారాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు. ఈయన గురించి తెలియని వాళ్ళకు కూడా ఈయనను పరిచయం చేసినట్టు అవుతుంది. అనవసరంగా ఈయన ఇమేజ్ను పెంచినట్టు అవుతుంది. బీసీల్లో ఇప్పటిదాకా ఈయనకు లేని పాపులారిటీని తామంతట తామే పెంచినట్టు అవుతుంది. అందుకని టీడీపీ సర్కారు ఎన్నో అసలు లెక్కలోకి తీసుకోవడం లేదన్నది వాస్తవం. ఈయన గురించి సోషల్ మీడియాలో పెద్ద డిబేటే జరుగుతుంది. ఈ బోడే రామచంద్ర యాదవ్ వెనుక ఉన్నది ఎవరు? ఏ రాజకీయ పార్టీ లబ్ధి కోసం ఈయన ఇంతలా కష్టపడుతున్నారు? ఈయన పెంచి పోషిస్తూ తెర వెనక ఉండి నడిపిస్తున్న పార్టీ ఏదంటూ నెట్టింట తీవ్ర చర్చోపచర్చలు జరుగుతున్న పరిస్థితి. మా పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని టార్గెట్గా చేసుకుని రాజకీయాలు చేస్తున్నాడు కదా, పదే పదే మా నాయకుడి మీదే విమర్శలు చేస్తున్నాడు కదా, దీన్ని బట్టి చూస్తే అతడు టీడీపీ కోసమే పనిచేస్తున్నట్టు ఉందన్నది వైసీపీ అభిమానుల లాజిక్. కానీ టీడీపీ అభిమానులు మాత్రం జగన్ గారిలాగా రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. తెర ముందు వైసీపీకి వ్యతిరేకంగా వెళ్తున్నట్టుగా అనిపిస్తున్నా పరోక్షంగా టీడీపీనే ఆయన దెబ్బతీస్తున్నారన్నది టీడీపీ సానుభూతిపరుల విశ్లేషణ. వైసీపీకి రెడ్డి కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీల్లో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. టీడీపీకి బీసీల్లో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. బీసీ ఉద్యమం అంటూ ఈ బోడే రామచంద్ర యాదవ్ ప్రచారాలు చేసుకుంటూ బీసీలను తన అనుచరులుగా మార్చుకుని తన ఓటు బ్యాంకును పెంచుకుని తన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఆ ఓట్లను పడేలా చేస్తే తద్వారా టీడీపీ ఓటు బ్యాంకును చీల్చినట్టే అవుతుంది కదా. అల్టిమేట్గా టీడీపీకే బొక్క కదా. సో పరోక్షంగా ఆయన వైసీపీ కోసమే పనిచేస్తున్నారన్నది టీడీపీ కార్యకర్తల అనుమానం. మరి ఇరు పార్టీల కార్యకర్తల లాజిక్ల్లో ఏది కరెక్ట్? ఈ బోడే రామచంద్ర యాదవ్ గారు అసలు ఎవరి మనిషి అన్నదానికి రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుందేమో. ఆ సంగతిని పక్కన పెడితే ఈయన గురించి సాధారణ జనాల్లో కూడా ఇంతలా అనుమానాలు వ్యక్తం అవడానికి ప్రధాన కారణం ఈయన వ్యవహార శైలి. ప్రముఖ వ్యాపారవేత్త అంటూ ఈయన గురించి వార్తల్లో చెప్తూ ఉంటారు. కానీ ఈయన చేస్తున్న వ్యాపారాలు ఏంటన్నది ఎవ్వరికీ తెలియదు. అసలు ఎన్నేళ్ల నుంచి ఈయన వ్యాపారాలు చేస్తున్నారన్న వివరాలు కూడా ఎవ్వరికీ తెలియదు. వేల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయంటూ ఈయన అనుచరులు ఈయన గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. చంద్రబాబు, జగన్ గారిలో నివాసం ఉండే ఇళ్లను కూడా తలదిన్నేలా అతిపెద్ద రాజసౌధాన్ని ఈ బోడే రామచంద్ర యాదవ్ గారు నిర్మించుకున్నారు. రాజమహల్ తలదన్నేలా ఉండే ఈ ఇంట్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉంటాయి. ఇంట్లోనే లిఫ్టులు కూడా ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ నుంచి స్పెషల్ థియేటర్ వరకు అన్ని సదుపాయాలు ఉంటాయి. అంతేకాదు కారు గ్యారేజ్తో పాటుగా ఇంట్లో పనిచేసే పని వాళ్ళకు కూడా ఆ రాజమహల్కు దగ్గరలోనే క్వార్టర్లు కూడా ఉంటాయి. ఎన్ని ఎకరాల్లో ఆ ఇంటిని నిర్మించారో చెప్పలేదులే కానీ ఆ ఇంటికి శంకుస్థాపన చేసే సమయంలో ఏకంగా 40 రోజుల పాటు భూమి పూజన చేశారంటూ సగర్వంగా చెప్పుకున్నాడు ఆయన. అంతేకాదు ఇంట్లో హై క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది. విదేశీ ఫర్నిచర్ అడుగడుగునా కనిపిస్తుంది. కనీసం 20-30 మంది పనివాళ్ళు ఆ ఇంట్లో కనిపిస్తూ ఉంటారు. ప్రత్యేక హెలికాప్టర్ కూడా ఆయనకు ఉందంటుంటారు. బుల్లెట్ ప్రూఫ్ కార్లు, స్పెషల్ ప్రైవేట్ సెక్యూరిటీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బోడే రామచంద్ర యాదవ్ గారికి సకల సౌకర్యాలు ఉన్నాయి. ఈ రేంజ్లో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న బోడే రామచంద్ర యాదవ్ గారు చేసే వ్యాపారాలేంటి? ఆయనకు ఇన్ని కోట్ల డబ్బులు ఎలా వస్తున్నాయి? ఏ వ్యాపారాలు చేస్తే ఇన్ని వందల కోట్ల ఆస్తిపాస్తులు వచ్చాయన్న దానికి ఇప్పటికీ సరైన సమాధానాలు లేవు. అంతేకాదు ఈయన మీద 1 కాదు 2 కాదు ఏకంగా 28 కేసులు ఇప్పటిదాకా నమోదయ్యాయి. అన్నీ కూడా ఎక్కువగా చిత్తూరు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లోనే పెట్టారు. అన్నీ కూడా నార్మల్ కేసులే. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, ధర్నాలు చేయడం, నిరసనలు చేపట్టడం, పోలీసులపైకి దురుసుగా ప్రవర్తించడం వంటి కేసులే ఈయనపై ఎక్కువగా నమోదయ్యాయి. అంతేకాదు చెక్ బౌన్స్ కేసులు కూడా 1-2 ఉన్నాయి. వీటన్నిటిని ఆయన స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. ఈ బోడే రామచంద్ర యాదవ్ గారికి వందలు వేల కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నాయని ఈయన అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎన్నికల అఫిడవిట్లో మాత్రం పట్టుమని 10 కోట్ల ఆస్తిపాస్తుల లెక్కలను కూడా చూపించలేదు. భార్య పేరు మీద స్థిరాస్తులు ఏమీ లేవట. కేవలం బ్యాంక్ అకౌంట్లోనూ నగల రూపేణా అక్షరాల 34,70,000 రూపాయలు ఉన్నాయంటూ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్లో ఆయన ప్రస్తావించారు. అంతేకాదు తన వద్ద 1,30,00,000 రూపాయలు చరాస్తులు ఉండగా 1,50,00,000 రూపాయల విలువైన స్థలాలు, పొలాలు ఉన్నాయనట. అంతేకాదు ఇల్లులు, బిల్డింగులు, కమర్షియల్ ఫ్లాట్లు తాను సొంతంగా కట్టుకున్న రాజసౌధంతో కలిపితే అక్షరాల 8,73,00,000 రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నాయట. అన్నీ కలిపితే దాదాపుగా 12 కోట్ల లెక్క తేలుతోంది. అయితే కార్లోను, హౌసింగ్లోను, బైక్లోను అన్నీ కలిపితే
₹1,82,00,000 అప్పులు ఈయనకు ఉన్నట్టుగా ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. అంటే 12 కోట్ల రూపాయల ఆస్తిపాస్తుల్లోంచి ₹1,82,00,000 అప్పులను తీసేస్తే ఇంకా దాదాపుగా 10 కోట్ల రూపాయల ఆస్తి లెక్క తేలుతోందన్నమాట. నిజానికి ఓ రాజకీయ పార్టీని పెట్టాలన్నా, దాన్ని సక్సెస్ఫుల్గా నడిపించాలన్నా, ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలన్నా, రాష్ట్ర వ్యాప్తంగా అనుచరులను పోగేసుకోవాలన్నా ఈ 10 కోట్ల ఆస్తిపాస్తులతో సాధ్యం కాదన్నది పచ్చినిజం. ఆయన అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్కు ఎన్నికల అఫిడవిట్లో చూపించిన ఆస్తిపాస్తుల లెక్కలకు అసలు పొంతన లేదన్నది కూడా వాస్తవం. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆయన వెనుక ఎవరో ఉన్నారు. ఏదో బయటకు కనిపించిన అజ్ఞాత శక్తి ఉంది. 100 కోట్ల ఆస్తిపాస్తులను ఆయన సంపాదించారా, లేక ఆ అజ్ఞాత శక్తే ఆయనకు ఫండింగ్ చేస్తుందా అన్నది ఎప్పటికే బయటకు వస్తుందో తెలియదు. కానీ ఏనాటికైనా నిజం బయటకు రాక తప్పదు. ఒకవేళ ఆయన వెనక ఏ శక్తి లేకపోతే కనుక, నిస్వార్థంగానే ఆయన కష్టపడుతున్నారన్న ప్రచారంలో నిజముంటే కనుక ఏదో ఒక నాటికి ఆయన ప్రయత్నం ఫలిస్తుంది. బీసీల నాయకుడిగా జనాల గుండెల్లో నిలిచిపోతారు. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది. ఇదండి బోడె రామచంద్ర యాదవ్ గారి గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.